హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. నాకు తెలిసి మీలో అందరికీ ఆల్రెడీ తెలిసిందే. చాలా మంది చాలా రోజుల నుంచి కామెంట్లు వేస్తారు. అంతేకాకుండా ఆ కామెంట్ వచ్చేసి మీ లైక్ల వల్ల టాప్ కామెంట్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడే స్టూడియో దగ్గరికి అయితే వచ్చిన తాజాడు గేట్ ఇస్తుండు. సో మేమేం చేయబోతున్నాము అంటే ఈ వీడియోలో బెగ్గింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. సో ఆ బెగ్గింగ్ ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తా. అంతేకాకుండా సిద్దిపేటలో ఒకవేళ బెగ్గింగ్ ఛాలెంజ్ చేస్తే అందరూ గుర్తుపడతారు కావచ్చు. సో కరీంనగర్ వెళ్తాం, కరీంనగర్ వెళ్ళి అక్కడ బెగ్గింగ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేద్దాం. సో చూద్దాం ఎట్లా వస్తుంది, రియాక్షన్ ఎట్లుంటుంది, పబ్లిక్ రియాక్షన్ ఎవ్రీథింగ్ కూడా మీకైతే చూపిస్తా. అండ్ ఎవరు గెలుస్తారు ఏం కదా నాకు మంచి ఐడియా ఉన్నది. ఫస్ట్ మన వాళ్ళతో డిస్కస్ చేద్దాం, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి వీడియో అయితే షూట్ చేద్దాం. లెట్స్ గో. ఏం చేస్తురా? ఇగో మొన్నటి నుంచి బెగ్గింగ్ ఛాలెంజ్ అని అడుగుతారు అందరూ. బెగ్గింగ్ ఛాలెంజ్ చేద్దామా? ఎవరంటే కూరగాడు బాబాయ్ దొరకబట్టే పని చేసుకొని మంచిగా బతకాలి. నాకు కూడా అదే ఐడియా వచ్చింది. యాక్చువల్ ఏమనుకున్నా అంటే నేను ఒక్కనే 12 hours అన్నా 24 hours అన్నా బెగ్గింగ్ ఛాలెంజ్ చేస్తాను అనుకున్నా. కాకపోతే నా పర్సనాలిటీ చూసిన తర్వాత కావచ్చు. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పర్సనాలిటీ చూసి ఎయ్యరు ఛాలెంజ్ బిస్కెట్ అయితే ఖచ్చితంగా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నన్ను ఎక్కువ మంది గుర్తుపడతారు. సో అది పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది. మా దాంట్లో తక్కువ మందిని గుర్తుపట్టేది ఎవరెవరు అంటే ఇద్దరు ఉన్నారు. ఒకడు రాకేష్ గాడు, ఇంకొకడు తాజ్ గాడు. సో ఏం చేస్తున్నాం అంటే వాళ్ళిద్దరికి బెగ్గింగ్ వేసాం వేద్దాం. విచార లెక్క కొట్టరు, వాళ్ళు పోరాల లెక్కనే ఉంటారు. మనం పోతే మన చుట్టూ కొడతారు, నువ్వే నేను కొడతారు. మనం కూర పెట్టినాం ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మంచిగా అన్న బాగా కూడా గుర్తుపడతారు రా, వాళ్ళకి మస్తు మంది గుర్తుపడతారు. ఏంటిది గుర్తుపడతారు, ఛాలెంజ్ వేస్ట్ అవుతుంది. సో రాకేష్ గారిని తాజ్ గారికి ఇద్దరికి వేషం వేసి మొత్తం గిటప్ ఎత్తాం. పెట్టండి సేమ్ బిచ్చాల లెక్కనే కనబడాలి. వాళ్ళ సూని కూడా అట్నే ఉంటారు అనుకోవాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరిని సిద్దిపేటలో అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు కదా. కరీంనగర్ పోదా, కరీంనగర్ పోయి కరీంనగర్కి అయితే పోతున్నాం. దానికంటే ముందు మన వాళ్ళకి ఏం చేస్తామంటే మొత్తం బిచ్చాలకి వేషం అయితే ఎత్తాము. ఆ వేషం వేసిన తర్వాత వాళ్ళని తీసుకోవాలి. పర్రే అవన్నీ వాడదాం దారి అన్ని వాడి ఇప్పుడైతే గెటప్స్ తయారు చేసి తర్వాత వెళ్దాం. మరే వీళ్ళు ఏర్రా ఇద్దరు దారి వాడేడ్రా ఇయ్యాల. నువ్వు తాజ్గాడు ఇద్దరు బిచ్చా లెక్క గెటప్ వేయాలి. వేసి మీకు గంట సేపు టైం ఇస్తా, కరీంనగర్ తోలుకోపోతా. ఇద్దరు ఏం చేయాలంటే బిచ్చం అడుక్కోవాలి. గెటప్ వేయాలి. ఇట్లా గుర్తుపడతారు టీ షర్ట్ల మీద. అయ్యో ఒక విషయం చెప్తున్నా, ఎవరైతే ఎక్కువ పైసలు అడుక్కొస్తారో వాళ్ళు విన్ను. ఫస్ట్ మీరు అడుక్కొచ్చిన పైసలు మీకే. అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఎవరైనా ఎక్కువ అడుక్కొచ్చినాక మీ ఇట్లా వాళ్ళకు నేను నా తరఫున 1000 రూపాయలు ఇస్తా. కొడతారు రిస్క్. ఓకేనా? కొట్టరు. మీతోని ఎవరు వస్తారంటే నీతోని వీడు వస్తాడు కూరగాడు, నీతోని విద్య ఆడతాడు. ఇంకా కొడితే ఇంకా గట్లా కాదు నేను. ఓకేనా? యో ఎక్కువ అడుక్కొచ్చినోడు విన్ను. వానికి ఆ పైసలు వానికే, దాంతో పాటుగా వానికి 1000 రూపాయలు బోనస్ నా తరపు నుంచి. అరే రెడీ? భయం అనిపిస్తుంది నాకు. భయపడొద్దురా, మన కూడా పోదాం అంటున్నా పోయి అడుక్కొద్దా? ఓకే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి వీళ్ళకైతే గెటప్ లేద్దాం. అరే ఇద్దరు వెనక గెటప్ వేసుకొని వద్దాం. ఇట్లుంటే ఏర్పడదు, ఇంకా ప్రొఫెషనల్ గా తయారైతా. మొత్తానికి డ్రెస్సులు వేసుకున్నాక మీరు చూడొచ్చు ఎక్కడే ఉన్నారు. ఎట్లా అడుగుతారా? అట్లే ఉన్నాడు అడుకున్నాడు లెక్కలే. ఇంకా అట్లా ఏకరా అట్లా అయితే గుర్తుపడతారా? జిమ్మిగా వేసుకోకు. వీడు చూడు ఏర్పడి చేస్తారా పోడా. బాగా రుద్దకు, బాగా రుద్దుకున్నట్టు. అరే వీడేమో కానీ వీడు మాత్రం 100% అడుకుంటా లెక్క ఉన్నాడు. ఫస్ట్ అట్టున్నాడు వీడు. అరే సంచులు ఎవరా మీకు? సంచులు ఎత్తి కదా, సంచులు తీసుకురా. ఇగో గుర్తుండేది ఇప్పుడు అసలు సరే
గెలిచినట్టే ఉన్నారు అయితే వేస్తుండు వీడికి వెళ్తాడు వీడి అవుట్ఫిట్ మాత్రం వీడు సేమ్ బిచ్చాన్ లెక్క ఉన్నాడు. యాక్టింగ్ పరంగా మిగతా అన్నిటిలా వీడు బిచ్చాన్ లెక్క వేస్తుండు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి అడిగి పోతే మనకు తెలుస్తుంది. మరి మీకు కూడా వస్తుంది. మంచిగా అడుగుతా కాలు మొక్కు. నువ్వేం చేస్తావు? కాలు మొక్కుతాడు కానీ పని చేసుకోరా. నా టెక్నిక్ చూపించింది కదా చూపి కత్తి పెడతారు కత్తి కత్తి కాన్ఫిడెన్స్ కో 1000 రూపాయలు అడుకొచ్చినట్టున్నాడు. సైకో బిగర్ రాని అవుతాడు వీడు. ముందే చెప్తున్నా ఎవరితో నొల్లు పెట్టుకోదాడా, వాళ్ళు పైసలు తీసుకోరు, వాళ్ళు తిట్టినా నొల్లు పెట్టుకోకూరు ఫస్ట్ ఆఫ్ ఆల్. చలో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి కరీంనగర్ అయితే పోదాం. ఆ తర్వాత అక్కడ వీళ్ళు కలెక్ట్ చేసుకున్న పైసలు చూద్దాం, టైమింగ్ ఇద్దాం 1 అవర్. ఆ 1 అవర్లో ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసుకుని వస్తే వాళ్ళు విన్, ఎవరైతే తక్కువ కలెక్ట్ చేసుకుని వస్తారో వాళ్ళు లూజర్స్. విన్ అయిన వాళ్ళకు 1000 రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుంది. చలో మొత్తానికి అయితే గైస్ కరీంనగర్ వచ్చినాం. మన వాళ్ళు అయితే పోతారు. ఛాలెంజ్ గుర్తుంది కదా, 4 నుంచి వెళ్ళి బరాబర్ 5 గంటల దాకా 5 గంటల అయిపోతుంది. 7 మీరు కాంటాక్ట్ వచ్చారు. సరే మన వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొని పోతారు. ఛాలెంజ్ గంట సేపు నడుస్తుంది. ఆ తర్వాత ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసుకుని వస్తే వాళ్ళు విన్నారు. రెడీయా చలో. మొత్తానికి అయితే గాయస్ మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. చూడనీకి ఎట్లా అనిపిస్తారు అంటే నిజంగా అసలు వాళ్ళు బిచ్చగాలని అనిపిస్తారు. మన తాజ్ గారు అంతగా అనిపిస్తాడు కానీ రాకేష్ గారు అయితే సేమ్ టు సేమ్ అట్లే ఉన్నాడు. సో చూడాలి ఎవరు ఎన్ని కలెక్ట్ చేసుకొస్తారో ఏం కదా అని. దానికంటే ఎక్కువ నాకు భయం దేని గురించి అవుతుందంటే నేను గొడవ పెట్టుకుంటారేమో అనిపిస్తుంది. చూద్దాం ఇప్పుడు మనం కూడా ఇక్కడ నుంచి వెళ్దాము. ఏడ ఆపినా ఫోటోలు కొడతానేమో అని భయం అవుతుంది. అందు గురించి మూవ్ అయితేనే ఉన్నాం కంటిన్యూస్గా. కిలో 2 రూపాయలు అన్నా. చాలా భయం అవుతుంది గాయస్. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఘోరం. అందరు ఎట్లా బెదురుతున్నారు అంటే ఘోరంగా బెదురుతారు. ఎవరు ఎత్తలేరు, ఎందుకో ఎవరు ఎత్తలేరు. వాడు తాజాడు ఒక షాప్లో పోతే వాడిని ఏమంటారు పైసలు. ఏమైందిరా? ఎవరు ఎత్తలేరు చేత్తలేరు. ఇక తిండి పోమంటారు. ఏంటి పైసలు నువ్వే నన్నేమంటారు పైసలు. ఏమో నన్నేమంటారు వెరీకో ఆ సైడ్ పోతా. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 15 మినిట్స్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా కనవాలి. అప్పుడు ఒకసారి స్టార్టింగ్ రాకేష్ గారు కనబడ్డాడు, తాజా అయితే అసలే కనబడతలేడు. సో ఎంత కలెక్ట్ చేసుకున్నారు ఏం కదా అనేది మాకు అర్థమే అవుతలేదు. వాళ్ళు జూమ్ చేసి తీద్దామన్నా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ సైడ్ వైపు మేము తెచ్చేసినాక విజ్గాడును తాజ్గాడు
వీళ్ళు రాకేష్ గాడు కూరగాడు ఒక దిక్కున్నారు, రాకేష్ అన్న ఒక్కసారి కనబడరు, వాళ్ళైతే మొత్తమే కనబడతారు, ఎటు వేరు ఏమో. ఏడ ఆపామన్న భయం ఏముందంటే ఇక్కడ ఫోటోలు కొడుతున్నారు అన్నట్టు, మళ్ళీ ఫైన్ పడుతుందని ఆగకుండా కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నాం. తాజ్గాడు ఎన్ని పైసలు కలెక్ట్ చేస్తుండో మనకు ఐడియా అయితే లేదు, కానీ రాకేష్ అనికి ఇప్పుడు మామూలుగానే పైసలు వేసిండు, అది కూర ఎట్లా రికార్డ్ చేస్తుండో ఏమో చూడాలి. కానీ మామూలుగానే ఇప్పుడే పైసలు ఇచ్చారు. సో ఈ లెక్క ప్రకారం చూస్తేనైతే ఖచ్చితంగా తెలిసి మంచిగా అమౌంట్ కలెక్ట్ చేసుకొస్తారు కావచ్చు ఇద్దరు కలిసి, చూడాలి. చెప్పినా ध्यान दो कुछ भी दो बोलूँ खाना खा सक తెలిసి ఒక దాంట్లో 500 కావచ్చు, 20 రూపాయలు చిల్లర వచ్చినా తప్ప రూపాయలు కూడా మొత్తలేదు. అందరూ వెళ్ళిపో అంటారు, షాపింగ్ అడిగిపోతే తర్వాత రమ్మంటారు. ఏం తినలే అన్న పొద్దున్న. Why are you running? Why are you running? బావ బస్ స్టాండ్ దగ్గర దించిండు, జామేడేమో అడిగికి పోయాడు, మేమేమో ఇడికి వచ్చినాం ఇద్దరము. మనకి ఇడికి వాళ్ళు ఇస్తలేరట, ఇక మళ్ళీ ఇక ఇడికి పోతుండే ఇంక ₹1 తీయలే ఎప్పటికి ఎవరు. బా ఇది చూడకి వాడైతే ఘోరంగా భయపడుతుడు, చాత దగ్గర పోతుండు, ముంగట్లే పడుతుండు, ఏమన్నా అర్థమైతే లేదు మనకి. అన్నలు అయితే కలిసి సరే అన్న వీడియో తీయాలి, ఒక ఫోటో తీయాలి. సరేనా? ఘోరంగా భయం అవుతుంది, ఎవరు చూసినా కానీ ఏ ఊరి మీద అడుగుతారు, అందరు దగ్గర పిలుచుకుంటారు. ఘోరంగా భయం అవుతుంది, ఎవరు కొడతారా అని. మన రాకేష్ గారు మస్తు ట్రై అవుతున్నాడు, మనకైతే ఎవరు ఎక్కలేదు పాపం, 2-3 వేస్తారు అనుకుంటా. అయితే మంచిగా ట్రై అవుతుంది అడుకోనికి, అబ్బాయి ఎక్కడుతున్నామో తెలియదు. టైము అర్ధగంట అయిపోయింది, ₹1 తీయలేవానికి. మన సబ్స్క్రైబర్స్ వచ్చి అయ్యే పని పాపం అంటారు, వాళ్ళ వాడిని పాపం అంటారు చూసి. ₹1 తీయలే ఇప్పటికి.
జామియాడ్ వేరే దిక్కు పోయిండు వీడి ఇటు దిక్కు లోకల్ మీది బస్ స్టాండ్కి వచ్చి పోయి వాళ్ళు తిడుతుర్రు ఈ వయసులో ఏం చెప్తున్నారా అని పండ్ల షాపాలు ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అంటే పండ్లు తప్ప ఏమి ఇస్తలేరు, పండ్లు తీసుకో అంటారు. మన ఒక పండ్లు వద్దని పైసలు అడిగిన అనుకో కొట్టినే కొడతారు వాళ్ళు. అందరు ఏమంటారు తెలుసా, ఇవాళ నాకు గురువుగాడ ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు వాళ్ళు హిందీలో మాట్లాడుతారు. అచ్చా అంటే మంచిగా ఉన్నారా ఇంకేమైందని కూడా అట్లా మాట్లాడుతారు వాళ్ళు. రైట్ తిడుతురు డైరెక్ట్, మంచిగానే ఉంది ఏమైనా వేసుకుంటే ఏమవుతుంది అని కూడా తిడుతురు. 2-3 షాపులలో అన్నారు నన్ను. ఒక తోపటి వేయండు ఇక్కడ కూర్చుండి ఏమైందిరా ఇద్దరు తిడుతుర్రు ఇప్పుడు ఏమైంది క్లిక్ అయిపోయినా ఎవరు ఇస్తారా అని అరే ఇంకా మస్తు టైం ఉన్నది ఇంకా చూడు ఉంది దగ్గర ఎవరు ఇస్తలేరు అమ్మ తోడు ఇడికంతా మీ వాళ్ళు ఉన్నారు. అదే మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళ దగ్గర ఇస్తలేరు వాళ్ళు. ఇక్కడ వెల్లింగ్ షాప్ ఉంది తుర్కాని ఉన్నాడు, ఆయన అడిగితే లేవులు అంటాడు. మాట్లాడాలి ఒక్క దగ్గర మాట్లాడినా స్టార్టింగ్లో ఆయనకి ఏం చేయాలి తెలియదు ఎవరు ఇస్తలేరు. ఓ ఇప్పుడు ఎడికి పోరా ఇద్దరు నాకు ₹1 ఇవ్వలేదు నేను ఓన్ అనుకుంటా అంటుండు వీడు ఇప్పుడు గెలవవు మరి పోతే గెలవ ఇస్తా నాకు తెలుసు, వాళ్ళు ఇచ్చగా ఇచ్చేది. దుకాణంలో పోతున్నా, అల్లో పోతున్నా, బట్టల షాపులో పోతున్నా, ఎక్కువ వాళ్ళు పోతే బట్టల షాప్లో ఇయ్యారు. బట్టల షాప్లో ఎక్కువ మస్జిద్ నమాజ్ టైంకి వస్తే మంచిగా దొరుకుతుండే, నమాజ్ టైంకి 2 గంటలకు అట్లా. పోతాయా తగ్గేది లేదు. ఇక ఇంకో అర్ధగంట టైం ఉంది, అర్ధగంట వేస్ట్ అయింది. ఒక అర్ధగంట ₹10 సంపాదించాలి. చాలా అంటే చాలా బాగా అవుతాయి, ఎందుకో ఏమో ఎవరు ఇస్తలేరు నాకు. మస్తు సార్లు అడిగినా లేవు అంటారు అందరు. ఎందుకంటే నేను చూసి పెద్దోళ్ళు అని ఇస్తలేరు, చిన్నపిల్లలు అయితే ఇంకా మధ్య ఇస్తున్నగా ట్రై చేస్తా. ఇంకా అర్ధగంట టైం ఉంది, తర్వాత చదివేది. ఛాలెంజ్ స్టార్ట్ అయితే 35 minutes అయితే అవుతుంది. రాకేష్ గారు వచ్చేసి ఆల్రెడీ మా అమ్మగారిని డబ్బులు అయితే కలెక్ట్ చేసిండు. తాజ్ గారు తెలియదు ఇంకెన్ని కలెక్ట్ చేస్తుండో ఏం కథ అని చెప్పేసి, వాడు వీనికంటే డేంజర్గా ఉన్నాడు. సో చూద్దాం, 1 hour టైం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 25 minutes తర్వాత ఎవరు ఎన్ని కలెక్ట్ చేస్తారో ఏం కథ అని చెప్పేసి. ఎక్స్పెరిమెంట్స్ అదే ఎక్స్పెరిమెంట్ రా సబ్స్క్రైబర్ నాకు ఫుల్ వచ్చింది. నేను ఇట్లా సలసండి బెగ్గింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం అట్లా గుర్తుపట్టాడు. ఓకే
వచ్చిరు వచ్చింది పని వచ్చింది. హాయ్ కెమెరా హాయ్. నువ్వు కూడా చిన్న పని వీడియోలు తీస్తా. తెలుసు వచ్చినాయి 2-3 సార్లు వచ్చినాయి. రీల్స్ వచ్చినాయి. అన్న వాళ్ళు వచ్చిర్రు. అన్న వాళ్ళు క్యాంపర్లో తీసుకున్నారు. ఛాలెంజ్ ఇంకా 15 నిమిషాలు ఉంది అంతే. దీనికి ఇంకా ₹1 తీయాలి ఎవ్వరు. అరే ఏమవుతుందిరా అసలుకి? ఎవరు ఇస్తే పో వేరేదికో, వేరే గల్లీలో స్టేట్ గడిదికు ఆడుకో అబ్బో ఆడొద్దు ఆడ పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉన్నాయి. ఏం కాదు పా. ఇయ్యరు ఎవరు ఇయ్యరు. ఏ పుట్టుకున్న దుకాణాలు ఇస్తారా వాళ్ళు ఇస్తారా? మరి ఎటు పోతావు ఇప్పుడు? ఎటు పోతావు? అంటే ఆటోలో అన్నాడు. ఆటోలో అని ఆటోలో వెళ్తారు ఎవరు ఆడ స్టార్టింగ్ ఆడు అటు సైడ్ పో. నాకు సిగ్గా అనిపించింది. అంటే నువ్వు వానికి ఎవ్వరు ఇస్తలేరు. వానికి మెయిన్ సిగ్గు అవుతుందట. ఎట్లనో ఏమో వీడు ఓడిపోతాడు. ₹1 తీలే. ఆ జామ్యానికి ఇచ్చిరో లేదు. ఇక ప్రజెంట్ అయితే సిగ్నల్ దగ్గర ఉన్నాం. ముంగట బస్ స్టాండ్. మళ్ళీ ఇట్లకే ఎత్తున్నామో అట్లకే అడిగికే పోతుండు. ఏం తినలే అన్న. స్ట్రైట్ అక్కడే ఉండదు. హలో ఏం తినలే అన్న. స్ట్రైట్ అక్కడే ఉండదు. ఆడవాళ్ళు అక్కడే ఉండదు. చూడా డిఆర్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే మహారాష్ట్ర రాజస్థాన్ ఏమో సెటర్ అవుతుంది. సెటర్లో అమ్ముతుండు. నేను ఎట్లా అంటే ఇట్లా కొట్టేటట్టు ఉన్నాడు. చక్కగా బాబా మమ్మల్ని ఏడైతే దించిండో అదే ప్లేస్లోకి వచ్చినాం. ఇవన్నీ గిన్నె కూర్చున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక తిరుగుతుండే కానీ ₹1 కూడా అడుగుతలేడు. వాళ్ళు పోతూనే ఉండవు ముంగటికి. వాడు కనిపిస్తుండే కావచ్చు మీకు. వాడు అడిగికి నడుచుకుంటూ పోతుండే, నేను ఇడికి నడుచుకుంటూ పోతున్నాయి. ఇక వాడు అడుగుతలేడు ఎవరిని. టైం ఇంకా 10 నిమిషాలు ఉన్నది అంతే. అయ్యా 15 నిమిషాలు కానీ 5 నిమిషాలు అయిపోయింది ఎక్కువ. వాడు ఇంకా నడుచుకుంటూ వస్తుండే. ఎవరిని అడుగుతలేడు. వీడు ఒక షాప్లో పోయినట. ఘోరంగా తిట్టిరట. ఇంత పెద్దగా ఉన్నావు, ఈ అడుకుంటున్నావు ఏంది, ఏదైనా ఒక పని చేసుకోవాలి. వాడు ఇక 4 గురికొచ్చింది జల్లి. కొడుతున్నావు కొట్టడానికి వస్తున్నావు లేస్తుంది నీకు మామూలు లాస్ట్ ఏమన్నాడు? కొట్టడానికి వస్తున్నాడు. ముంబై నుంచి వచ్చిన ముంబైలో జాబ్ చేస్తా. సమ్మక్కడికి రేపుకి వచ్చినాము. మేము నేనే వేసినాం. ఇక్కడికి మీరు ముంబై రండి ఒకసారి. ముంబైలో మస్తు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఏమైంది? యూట్యూబ్ ఏమైనా ఛానల్ చూస్తారా? ఛానల్ చూస్తారా? టైం అయిపోయింది. ఏం చేద్దాం? కలెక్ట్ చేసిరా? ₹1 తీయడం గంట సేపు అవుతుంది. నేను ఇస్తా పాటు మరి. అట్లా తిడతారు కదా మరి. అది ఏంటి ఎవరు తెలియకుండా మీరు దీనికి ఏమైనా పనిష్మెంటా? ఛాలెంజ్ ఒకటే అంతే. మొత్తానికి అయితే గైస్ టైం అయితే అయిపోయింది. మన బిచ్చాయాలు ఎన్కెక్కారు. కూరగాయలు అయితే వచ్చిండు. ఘోరం చాయ్ పోసి అరటి పండ్లు ఇచ్చారు మధ్యలో మధ్యలో. ఘోరం అంది రాజ్యానికి చాయ్ పోతే కూడా ఆరామ్స్ డివైడ్ కూర్చొని పైసలు వచ్చినాయా? పైసలు మొత్తం వచ్చినాయి వానికి. అంతేనా? దగ్గర ఒక 300-400 దాకా రావచ్చు వానికి. గన్నిగా వేసారు మరి వానికి. ఇంకా మధ్యలో అడిపడి చేయగానే కవాలి కాలే అవి. మస్తు వేసారు వానికి. తాజానికి ఎన్నైనా ఏమో వీళ్ళని మాకు అప్పుడప్పుడు కనబడరు కానీ వాళ్ళు మొత్తమే కనవాలేదు. సో చూడాలి. వాళ్ళకి ముంగట్టున్నారట. వాట్సాప్ లొకేషన్ పంపించారు. ఇప్పుడు అక్కడ పోదాము, పోయి వాళ్ళని పిక్ చేసుకుందాం. నిజంగా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ అనిపిస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, అబ్వియస్లీ తిట్టొచ్చు, వాళ్ళని ఏమైనా అనొచ్చు. కాకపోతే వీడియో మాత్రం అసలు తిట్టినారా? తిట్టిరు. గాడ ఒక ఆయన ఇంకా పోరడు చూడు లవ్ చేసి ఎట్లా అనుకుంటా నాతో అన్నాడు. మళ్ళీ ఆయన ₹10 ఇచ్చిండు. మన విజయాలతో వాళ్ళని కూడా మెక్కించుకున్నాం, అయిపోతుంది. విజయాలు కూడా వచ్చేసిండు, మీరు చూడొచ్చు. కలెక్షన్ ఘోరంగా నడిపించిండు. వాడు ₹1 అయితే అడిగిండో లేదు. అంతేనా? నడుచుకుంటూ పోతే
చక్కగా షాప్ లో దొరుకుతుండు మళ్ళీ బయటకు వస్తుండు రాకేష్ అని మస్తు పైసలు పడ్డాయట చాయ్ పోసిర్రా వానికి అంటే తిట్టిరట మళ్ళా ఇంకైతే ఏడా కనిపించలేదు నాకు చాయ్ ఓసుడు ఏది ఇచ్చుడు అరటి పండ్లు ఇచ్చి చాయ్ పోసిర్రు వానికి మధ్యలో కష్టమే మనతోని కరెక్షన్ మరి ఒక దగ్గర ఆగి కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం, ఎవరికి ఎన్ని వచ్చినాయి ఏం కథ అని చెప్పేసి ఏడు ఆపిన ఫోటోలు కొడుతుర్రు. అప్పుడు చెప్తాం మీకు రాకేషన్కి ఎన్ని వచ్చినాయి, తాజానికి ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి. లెట్స్ గో. మొత్తానికి గాయస్ మన బిచ్చాలు అయితే వచ్చేసిర్రు. గంట సేపు బెగ్గింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా అడుక్కుర్రు ఏం కథ అని అయితే చూద్దాం. ఆపరా అయ్యా, ఇప్పుడు కూడా ఆయన నీ కలెక్షన్ పైసలు తీరా, పైసలు తీ, ఎన్ని తెచ్చినావు వీరా? మళ్ళా నీకెందుకు తక్కువ ఏమో ఆడుకోపో ఇవి అమ్ముకొని తీసుకోమంటారు పైసలు. ఒక్క రూపాయలే, ఒక్క రూపాయి తినేందుకు ఏమని ఇచ్చిరా? తినడానికి ఏమి ఎట్లా ఏమి ఇవ్వలే. ఓరిని వీడు మధ్యలో ఆగిపోయాడు. 30 నిమిషాల తర్వాత ఈ మూడు నన్ను తిడుతుర్రు, నాకు ఒక్క రూపాయి ఇస్తలేరు అనుకుంటా. మళ్ళీ నువ్వు ఓడిపోతావరా అంటే మళ్ళీ వేయండి తర్వాత ఏమి లేరా ఒక్క రూపాయి కూడా దాపెట్టినవారా? నేను జాగ్రత్త గదే చెప్తే మళ్ళీ నాది ఒక్క రూపాయి గంట సేపు వేడు పోయిండు, గంట సేపట్లో ఒక్క రూపాయి కూడా మీయలేదట. నీకెంత ఇచ్చారు? భయపడాడు ఘోరంగా అడగనీకి. ఇంత పిల్లలు మనకు అవి కావచ్చు థమ్సప్ ఏం రావు కూతురు కూతురు థమ్సప్ మూతలు. అయ్యో గాయస్ మీరు చూడొచ్చు, జాంబియాడ్ వచ్చేసి చేతి నిండు కాయిన్స్ గిన్నె అడుక్కొచ్చిండు. పైసలు తీసుకోవద్దు అట్లా. నా పైసలు కానీ 40 50 10 రూపాయలు పెట్టేసిరా? మత్తుకునే 10 రూపాయలు పెట్టాలి. అరే నువ్వు వీడిని అడుకుని అయిపోయారు, వీడి ఇస్తాడు 1 రూపాయి. మొత్తం గాయస్ మన జాంబియాడ్ వచ్చేసి 145 రూపాయలు అయితే అడుక్కొచ్చిండు. గంట సేపట్ల వర్తురా రే. గంట సేపట్ల 145 రూపాయలు కదా, 10 గంటలకి ఎంత? 1450 రూపాయలు. మీరు రేపటి స్టూడియోకి రావద్దు, చక్కవో అడుక్కో, సాయంత్రం 1450 వీడు పార్సల్ ఫస్ట్ స్టార్టింగ్ వేషం వేసినప్పుడే చెప్పిన ఖచ్చితంగా వాడు గెలిచేటట్టున్నాడు అని చెప్పేసి వాడే గెలిచిండు. టోటల్ గా మీరు చూసినట్లయితే 145 రూపాయలు వచ్చేసి మనకైతే వచ్చినాయి. విన్నింగ్ అమౌంట్ 145 రూపీస్. మీకు 1000 రూపీస్ ఇస్తా అని చెప్పిన కదా, 1000 రూపీస్ ఫోన్ పే ఇస్తా. డిస్ప్లే మీద స్క్రీన్ షాట్ అయితే మీరు చూడొచ్చు. టోటల్ గా మన జాంబియానికి వచ్చేసి 1000 రూపీస్ సెండ్ అయితే చేసిన. ఇంకా వాడిని ఏమన్నారు అనుకున్నావు? ఏమన్నారా? పోరిన నవ్వేది పోరిన పోతే గట్ట అయితే నాకు చెప్తుండే వీడియోలు ఉన్నారు, గాడికే వేరే ఒకటి అడుకోపోతే ఏమైనా పని చేసుకుంటే కొట్టడానికి వచ్చిండు మీదికి. ఒక పోరని చూడు లవ్ చేసి ఎట్లా అయినా పాపము గట్ల, అందుకే లవ్ చేయదు పోరిలే మళ్ళీ పోదు అక్కడే చెప్తుండు. మళ్ళీ ఆయననే పిలిచి 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు ఇచ్చిండు ఆయన పిలిచి. మళ్ళీ దాని గురించి మనకు తెలియదు. నువ్వు అసలు కరెక్ట్ చెప్పానంటే అడుకుంటాం లెక్క ఎవరా వీడు కరెక్ట్ సెట్ అయింది చేసాం. ఓకే గైస్, ఫర్దర్ గా మనం బెగ్గింగ్ రిలేటెడ్ గా ఏం ఛాలెంజెస్ చేయొచ్చో కామెంట్ అయితే అయ్యారు. లైక్ వీళ్ళు ఒక రెస్టారెంట్ తీసుకోవడమా, లేకుంటే ఫ్లైట్ లో ఫ్లై అయిపోయడమా ఇదే గెటప్ లా, లేకపోతే ఏదైనా గుణనికి షోరూమ్ పోవడమా, ఇట్లా రకరకాల మనం అయితే సిరీస్ అయితే నడిపిద్దాము. దీంట్లో వీడు గెలిచిండు కాబట్టి వీనే తీసుకొని అయితే పోతాం ప్రతిదానికి. ఓకేనా? ఓకే, హ్యాపీగా హ్యాపీ. 1000 రూపీస్ ప్లస్ 145 రూపీస్. వచ్చే పైసలు నీకే. చిన్నప్పుడు నా ఐడియా నాకు ఉంది పేటప్పుడు, చిన్నప్పుడు మస్తు అడిగిన ఒక్క సంవత్సరం. వీళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు వాడు మసీదు కాడ అడుక్కున్నట్టు అట చిన్నగా ఉండగా, వాడు అది సిగ్గుపడకుండా చెప్తుండు చేసిన పని అని చెప్పేసి. సో అట్లా వాడు ఒక ఆయే టాక్టిక్స్ వాడి ఇది అలా గెలుస్తా అనుకున్నాడు, కాకపోతే గెలవలేకపోయాడు. ఇంకా తీరా ట్రై చేసినావుగా, గుడ్. ఎవరు ట్రై చేయలేకపోయారు, నువ్వు ట్రై చేసినావు, గుడ్. అడిగినావు అందరినీ, గుడ్. చిన్నప్పుడు వచ్చా మంచిగా రోజుకి ఒక 100 రూపాయలు అమ్మకి ఇస్తాను, 100 రూపాయలు నేను చూసినావా? సగం సగం మ్యాచ్ అన్న. సో మనలో అయితే గైస్ చాలా డేర్ చేసి పబ్లిక్లో ఈ విధంగా అయితే మన బిచ్చగా లెక్క తిరిగారు. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే దీన్ని యాజ్ ఏ సిరీస్ లాగా నడిపిస్తాం. 20K లైక్స్ ఒకవేళ మీరు కంప్లీట్ చేసిన అనుకోండి ఈ వీడియో పైన, నేను 100 రూపీస్తోని హైదరాబాద్లో 24 అవర్స్ సర్వైవ్ కానీ అయితే ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి.
సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎంటర్టైన్ చేయడానికి మామూలు బాగా కష్టపడుతూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.